Good morning, students. Today let us start problems in motion in a straight line. Let us see the first problem. What is the first problem? A vehicle travels off the distance L with speed v1 and the other half with speed v2, and what is the average speed? Let us see the diagram for this. Let this is a total distance L. Is saying half the distance like this. Half the distance is nothing but L by 2. So remaining half also L by 2. This distance moving with velocity v1 and this distance moving with velocity v2. Now let us see. Let us take let this timer reached in t1, let this distance reached in t2. So half the distance L by 2 with velocity v1 in time t1, remaining half the distance L by 2 with velocity v2 in time t2. The total distance is this. What is the average speed? Average speed is equals to total distance by total time. What is the total distance? L. What is the total time? T1 plus T2. We know that speed is equals to distance by time. So here time required. So that is time is equals to distance by speed. What is the speed? What is T1 here? T1. What is the distance? What is the T1's distance? L by 2. What is the speed of T1? V1. Therefore L by 2 V1 and T2 also L by 2 V2. So let us substitute here. L whole divided by T1 is nothing but L by 2 V1 plus L by 2 V2. So now simplify చేద్దాము. Average speed is equals to L by 2. ఇది ఏమవుతుంది? L by ఇది L by 2v1 L by 2v2 అవుతుంది. ఇక్కడ తీసుకుంటే average speed is equals to L. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 2v1 v2 అవుతుంది. ఎందుకంటే 2v1 v1 రెండు సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కామన్ అయింది ఎల్ కామన్ తీస్తే ఇక్కడ v1 2v1లో 2v1 v2 కావాలి. 2v1 ఉంది, ఇంకోటి ఏం లేదు, v2 లేదు. సో v2 ఇక్కడ 2v1 v2 ఉంది, v1 లేదు. సో ఇప్పుడు చూద్దాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు పైనకి వెళ్తే ఏమవుతుంది? ఈఎల్ క్యాన్సిల్ 2v1 v2 బై v1 ప్లస్ v2. సో దిస్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్. సో ఎగ్జామ్లో ఇలానే కాకుండా ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా హాఫ్ ద డిస్టెన్స్ విత్ v1 స్పీడ్ రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ విత్ v2 స్పీడ్ అన్నప్పుడు డైరెక్ట్లీ యూజ్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2v1 v2 by v1 plus v2. Now let us see a second question. What is the second question? See, a man runs across the roof of a tall building. First of all, a tall building, let us see. In physics, diagram is important. Tall building and jumps horizontally onto the lower roof. అంటే ఇంకో చిన్న బిల్డింగ్ ఉందట, ఆ చిన్న బిల్డింగ్ మీదకి జంప్ చేశాడట. లోవర్ బిల్డింగ్ అంటే అడ్జసెంట్ బిల్డింగ్. ఇఫ్ ఈ స్పీడ్ ఈజ్ 9 మీటర్ పర్ సెకండ్. అతను ఎక్కడున్నాడు? పెద్ద బిల్డింగ్ మీద ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తున్నాడు. అంటే ఎంత స్పీడ్ ఉండాలి అతనికి? 9 మీటర్ పర్ సెకండ్ ఉందట. అండ్ హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్స్. అంటే హారిజంటల్ అంటే ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ఇది డిబి అందాం. డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్స్ ఎంతనట? 10 meters.
10 meters ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ హైట్ డిఫరెన్స్ బిట్వీన్ రూఫ్ ఈజ్ 9 meter. ఇది హైట్ ఎక్కువ ఉంది, ఇది హైట్ తక్కువ ఉంది. అంటే ఈ హైట్ ఎంత డిఫరెన్స్ ఉందట, దట్ ఈస్ h ఈజ్ ఈక్వల్స్ టు 9 meter ఉందట. 9 meter ఉందట. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, విల్ హీ బీ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ద నెక్స్ట్ బిల్డింగ్. అతను ఇక్కడ నుంచి ఇక్కడికి దుంకుతాయి, ఇంత స్పీడ్ తోటి ఇంత హైట్ డిఫరెన్స్ ఇంత డిస్టెన్స్ ఉంటే జంప్ చేస్తే నెక్స్ట్ బిల్డింగ్ మీద దుంకుతాడా లేదా కింద పడతాడని మనం ఫైండ్ చేయాలి. సో ఎంత డిస్టెన్స్ ఉంది, 10. బిల్డింగ్ మధ్య 10 meter ఉంది. 10 meter కంటే ఎక్కువ దుంకితే ఈ బిల్డింగ్ మీద ల్యాండ్ అయినట్టు, లేకపోతే కింద పడ్డట్టు. మరి 10 meter కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ గివెన్ రాద్దాం. గివెన్ ఫస్ట్ వన్ ఈజ్ velocity of man is 9 meter per second. Height is equals to 9 meter. Distance between buildings is 10 meter. G value అనేది మనం ఎంత తీసుకోమన్నాడు, 10 meter per second square. రైట్. ఇప్పుడు మనము ప్రాబ్లంలోకి వెళ్దాం. టైమ్ టేకెన్ టు cover 9 meter distance. ఈ 9 meter డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ 9 meter కదా, 9 meter డిస్టెన్స్ ఎంత టైంలో తీసుకుంటాడు, t ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g. ఇది ఫార్ములా మనకి. కిందికి హారిజంటల్గా కిందికి జంప్ అయినప్పుడు మనకు ఫార్ములా ఇది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ h ఎంత 9, g వాల్యూ ఎంత తీసుకోమన్నాడు 10. సో ఇప్పుడు తీసుకుంటే t ఈజ్ ఈక్వల్స్ టు t 2 ఇంటూ 18/10 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.8. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.8 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కదా, అంటే 1.414 అంటే మనం 1.4 తీసుకున్నాను. సో t ఈజ్ ఈక్వల్ టు 1.4 సెకండ్. 1.4 సెకండ్ తీసుకున్నాను. ఇప్పుడు the distance covered by man, the distance covered by man. సో ఇంతకుముందు ఇక్కడ చెప్పాను, ఏం చెప్పాను, డిస్టెన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్, dm. ఇప్పుడు స్పీడ్ ఇంటూ స్పీడ్ ఎంత, u. మ్యాన్ స్పీడ్ యూఏ కదా, u ఇంటూ టైం టేకెన్. సో dm ఈజ్ ఈక్వల్స్ టు u ఎంత 9, టైం ఎంత 1.4. సో dm ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ చేయండి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 9, టైం ఈజ్ ఈక్వల్ 1.4. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 12.6. ఇదేంటిది, డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ అంటే మ్యాన్ కవర్ చేసిన డిస్టెన్స్. మరి db ఎంత, డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్స్ ఎంత ఉంది 10 meter ఉంది. అంటే ఈ బిల్డింగ్ మధ్య డిస్టెన్స్ ఎంత 10 meter. ఇతను కవర్ చేసే డిస్టెన్స్ ఎంత 12 meter. అంటే డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్ ఈజ్ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ కవర్డ్ బై బిట్వీన్ బిల్డింగ్స్. అంటే బిల్డింగ్ కంటే ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేశాడు, అంటే డెఫినెట్గా బిల్డింగ్ మీదనే జంప్ అవుతాడు, అంటే బిల్డింగ్ మీదనే పడతాడు. దేర్ ఫోర్ ద మ్యాన్ ఏబుల్ టు land on next building సేఫ్గా ల్యాండ్ అవుతాడు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ నుంచి ఎంత స్పీడ్తో జంప్ అవుతున్నాడు 9 meter per second. ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది ఈ బిల్డింగ్కి 9 meter. ఈ బిల్డింగ్స్ మధ్యలో ఎంత ఉంది డిస్టెన్స్ 10 meter. డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్స్ db అంటే. సో ఇవి g వాల్యూ ఎంత తీసుకోమన్నాడు 10 తీసుకోమన్నాడు. g వాల్యూ అంటే యాక్సిలరేషనే, కానీ ఈ యాక్సిలరేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే ఎర్త్ అన్నట్టు, ఎర్త్ యాక్సిలరేషన్ అన్నట్టు. ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాము. బాడీ కిందికి వస్తే a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ g. ఒకవేళ బాడీ పైకి వెళ్తే a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g తీసుకోవాలి. ఓకే. టైం టేకెన్ టు కవర్ 9 meter డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎంత 9 meter కదా, ఈ డిస్టెన్స్ ఎంత ఎంత టైంలో కవర్ చేస్తున్నాడంటే ఫార్ములా t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/g. 2h అంటే 9/10. 18/10 is nothing but 1.8. 1.8 is approximately equals to √2. √2 అంటే 1.414. కాబట్టి నేను ఓన్లీ 1.4 తీసుకుంటున్నాను. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై మ్యాన్
ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైమ్. యూ అంటే 9 మీటర్ పర్ సెకండ్, టీ 1.4, డిఎం ఈజ్ ఈక్వల్ 12.6 వచ్చింది. అంటే డిస్టెన్స్ కాబట్టి మ్యాన్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ కంటే ఎక్కువ ఉంది. దేర్ ఫోర్ ద మ్యాన్ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ నెక్స్ట్ బిల్డింగ్ సేఫ్లీ. ఇది 4 మార్క్స్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ మల్టీ స్టోరీ బిల్డింగ్. అంటే ఒక బిల్డింగ్ ఉందట, ఆ బిల్డింగ్ మీదకి ఒక పర్సన్ ఉండట. ఈ బిల్డింగ్ మీద పర్సన్ ఉండి ఏం చేశాడట, ఒక బాల్ని పైకి విసిరేశాడు, త్రో చేశాడు. ఎంత స్పీడ్తో చేశాడు, 20 మీటర్ పర్ సెకండ్తో చేశాడు. సో అంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్ పర్ సెకండ్తో పైకి విసిరాడు ఈ బిల్డింగ్ నుంచి. ద హైట్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ వేర్ ద బాల్ ఈస్ థ్రోన్ ఈస్ 25 మీటర్ ఫ్రమ్ ది గ్రౌండ్. హైట్ ఆఫ్ ది పాయింట్ అంటే ఈ బిల్డింగ్ అన్నట్టే కదా. ఈ బిల్డింగ్ అనేది గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందట, ఎంత హైట్లో ఉందట, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25.0 అంటే 25 మీటర్ అన్నట్టు. ఏం ఫైండ్ చేయాలి, హౌ హై విల్ ద బాల్ రైజ్, ఎంత పైకి బాల్ వెళ్తుంది. నెక్స్ట్ హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ ఇట్స్ ద గ్రౌండ్, ఎంతసేపు గ్రౌండ్లో పడే ముందు ఎంతసేపు గాల్లో ఉంటుందో టైం మనము క్యాలిక్యులేట్ చేయాలి. జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, 10 మీటర్ పర్ సెకండ్ గారు తీసుకోమన్నాడు. సో ఒకసారి చూద్దాం. చూడండి, బాల్ పైకి వెళ్ళింది, మ్యాక్సిమం రీచ్ అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎట్ట పడుతుంది, కిందికి పడుతుంది. రైట్, కిందికి పడుతుంది. సో పైనకి వెళ్ళినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ, బాల్ కిందికి వచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ అని ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఇక్కడ చూద్దాం, ఇది ఏ, ఈ పాయింట్ బి అందాము, ఇక్కడ వరకు పాయింట్ సి అనుకుందాము, ఇక్కడ వరకు పాయింట్ డి అనుకుందాం. ఓకే, పైనకి ఉన్నాయన్నీ ఇక్కడికి వెళ్ళి ప్లస్ తీసుకుని కింద అన్ని మైనస్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఇక్కడ వరకు ఈఐ టు ప్లస్ హెచ్చే కదా, మరి సిడి అనేది కిందికి ఉంది. ఏబి ఈ హైట్ ఎంత ఉందో సిడి కూడా అంత హైట్ ఉంటుంది, కానీ ఇది కింది నుంచి పైకి కాబట్టి ప్లస్ హెచ్, ఇది పైనుంచి కిందికి కాబట్టి ఇది మైనస్ హెచ్, అంటే -25 మీటర్ అన్నట్టు. ఏబి ప్లస్ ఎక్స్ అనుకుంటే బీసీ మైనస్ ఎక్స్ అవుతుంది, అవునా లేదా? ఎస్, ఎందుకంటే ఏబి ఎంత ఉంటుందో బీసీ అంతే ఉంటుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 20 మీటర్ పర్ సెకండ్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మీటర్, జీ వాల్యూ ఎంత 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తీసుకుంటే ఫస్ట్ది ఏ తీసుకోవాలి. హౌ హై విల్ ద బాల్ రైజ్, ఎంత హైట్కి, అంటే ఎంత హైట్ అంటే ఏంది, ఇగో ఏబి ఇంత హైట్కి వెళ్తుందని చెప్పింది ఏబి, అంత మ్యాక్సిమం హైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బాల్ కింద పడిపోతుంది. సో మ్యాక్సిమం హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఫామ్లో ఉంటుంది, నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది మోషన్ ప్లేన్లో, ఎప్పుడైతే రాసుకుందాం. యూ స్క్వేర్ బై 2g, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ అంటే యూ అంటే ఎంత 20, యూ స్క్వేర్ అంటే 20 × 20, 2 × g అంటే 10, 2 10s are 20, ఒక 20 క్యాన్సిల్, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 20 మీటర్ పర్ మీటర్, 20 మీటర్. ఇది మ్యాక్సిమం హైట్. దిస్ ఇస్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ. నెక్స్ట్ వన్ బి తీసుకుంటే, బి ఏమన్నాడు, హౌ లాంగ్ విల్ ఇట్ బీ బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్. ఫస్ట్ ఇది కనుక్కునే ముందు ఏం చేయాలంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై బాల్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బాల్, ఇక్కడ నుంచి కాదు, ఏబి వెళ్తుంది, బీసీ వెళ్తుంది, సిడి వెళ్తుంది. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఎక్స్ అనుకున్నాము, బీసీ మైనస్ ఎక్స్ అనుకున్నాము, సిడి మైనస్ హెచ్ అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ హెచ్. ఇప్పుడు వీ హ్యావ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్
ఆఫ్ ఏటి స్క్వేర్ ఆఫ్ ఏటి స్క్వేర్. ఎస్ అంటే మైనస్ హెచ్ యూటీ. ఇక్కడ బాడీ పైకి వెళ్తుంది, బాడీ ఫస్ట్ ఎట్ వెళ్తుంది, పైకి వెళ్తుంది. బాల్ పైకి వెళ్తున్నప్పుడు ఏజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ జీ. ఏజ్ ఈక్వల్ టు మైనస్ జీ కాబట్టి ఏ ఇక్కడ ఏమవుతుంది, మైనస్ జీ అవుతుంది. కాబట్టి ఏని ఏం రాసుకోవచ్చు ఇక్కడ, మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ రాయాలి. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, మైనస్ హెచ్ అంటే మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే ఎంత 20 ఇంటూ టీ మైనస్ ఆఫ్ జీ ఎంత 10 టీ స్క్వేర్. ఇలా ఉంది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొస్తాను చూడండి. ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొస్తే ఇక్కడ 5 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5t స్క్వేర్ అవుతుంది. ఈ మైనస్ 20t తీసుకొస్తే మైనస్ 20t అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏముంది, మైనస్ 25 ఉంది. సో ఇందులోకి 5 కామన్ ఇస్తే టీ స్క్వేర్ మైనస్ 4t మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 5 ఇటు పోతే ఏమవుతుంది, 0/5 అంటే 0 అంటే టీ స్క్వేర్ మైనస్ 4t మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది అంటే డిఫరెన్స్గా తీసుకోవాలి. ఇక్కడ ఏముంది, మైనస్ అంటే మైనస్లో డిఫరెన్స్గా తీసుకోవాలి. అంటే ఎలా తీసుకోవాలి చూద్దాం. చూడండి, మైనస్ 5t ప్లస్ టీ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి మైనస్ కదా, డిఫరెన్స్గా తీసుకున్నాం. చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇక్కడ 1 ఉంటుంది, 1 5 మైనస్ 5 మైనస్ 5tలోకి వెళ్ళి ప్లస్ ఫస్ట్ టీ పోతే మైనస్ 4t ఉంటుంది. సో టీ కామన్ ఇస్తే టీ మైనస్ 5 ప్లస్ ఇక్కడ 1 కామన్ ఇస్తే t మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో t మైనస్ 5 మళ్ళీ కామన్ ఇస్తే t ప్లస్ 1 ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. t మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0, t ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 5 seconds, t is equals to minus 1 second. So time cannot be in negative, therefore this is not your answer. So this is your answer. That means in 5 seconds endannadu, how long will it be before the ball hits the ground? అంటే గ్రౌండ్ ఎంతసేపు ఉంటుంది, గాల్లో 5 seconds ఉంటుంది. ఎంత హైట్కి వెళ్తుంది, 20 minutes హైట్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ 3 problems. సో ఈ ప్రాబ్లము 2 marks, very important. This problem is also very important for 4 marks, and this problem also very important for 4 marks. So this is problem. Thank you.